మిగిలిన విషయం మనం పోలీస్ స్టేషన్లో మాట్లాడుకున్నాం. ఈసారి మిమ్మల్ని శరత్ చంద్ర కాదు కదా, వాడి తాత దిగొచ్చినా మిమ్మల్ని రక్షించలేడు. మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు గగన్. నేనంతా వినేశాను. అర్థం కావడం లేదంటూ ఇంకా నన్ను మిస్గైడ్ చేయాలనుకుంటున్నారా మీ ముగ్గురు? అసలు నువ్వేం విన్నావో, ఏం అర్థం చేసుకున్నావో నిజంగానే మాకు అర్థం కావట్లేదు. మేము ముగ్గురం ఇక్కడ భూమి యాక్సిడెంట్ గురించే మాట్లాడుకుంటున్నాం, అంతేగాని భూమిని చంపడానికి మేమేం ప్లాన్ చేయలేదు. ఏదో మన అదృష్టం కొద్దీ భూమి బతికి బయటపడింది, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. పిన్ని అలా నువ్వు చూస్తూ ఉంటావే, చెప్పు. అవునవును, అదే మాట్లాడుకుంటున్నావు అబ్బాయి. అసలు నువ్వు ఏం విన్నావని మా ముగ్గురు మీద అంత సీరియస్ అవుతున్నావు? అసలు అది చెప్పు ముందు. ఇదిగో ఈ గోరింటాకు, అందులో అనుమానమే ఉంది. భూమిని రక్షించింది తన తమ్ముడేనని అంది కదా, అదే విన్నాను. మీ ముగ్గురు భూమి గురించి మాట్లాడుకుంటున్నారంటే యాక్సిడెంట్ చేయించింది మీరే అని నా బలమైన నమ్మకం. హలో మిస్టర్ గగన్, చట్టానికి కావాల్సింది నమ్మకాలు కదమ్మా, సాక్ష్యాలు. మేం భూమి గురించి మాట్లాడుకుంటుంటే అది భూమి చావు గురించే అని నువ్వనుకుంటే సరిపోదు. సాక్ష్యం ఉండాలి. అయితే మీరేం మాట్లాడుకుంటున్నారో చెప్పండి. ఇదిగో నీకు చెప్పవలసిన అవసరం మాకు లేదబ్బాయి. లాగి కొట్టానంటే రోడ్డు మీద పడతావు. చెప్పండి. చెప్పండి, భూమి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? అదే డాన్స్ అకాడమీ గురించి. త్వరలోనే దాని ఓపెనింగ్ కదా. ఈ టైంలో భూమికి యాక్సిడెంట్ అయ్యేసరికి దాన్ని ఎలా ఓపెన్ చేయాలో, దానికి ఏం ఏర్పాట్లు చేయాలో నాకెలా తెలుస్తుంది? సాధనకైతే తెలుస్తుంది కదా. అందుకే సాధనని ఇక్కడికి రమ్మని మాట్లాడుకుంటున్నాం. భూమి డాన్స్ అకాడమీ గురించి, దాని ఓపెనింగ్ గురించి ఆలోచిస్తున్నావు. అది నేను నమ్మాలి. మా అమ్మాయి ఈ మధ్య మారిపోయిందబ్బాయి. ఇన్నాళ్లు పెళ్ళైపోయాక ఆస్తి అంతా భూమి తన చంకన పెట్టుకుని పోతుందని భయపడిపోయిన మాట నిజమే. కానీ సగం ఆస్తి వదిలేసి వెళ్ళిపోతానని భూమి మాటిచ్చింది కదా, అప్పటినుంచి మారిందబ్బాయి. నిజమో అబద్ధం? ఇప్పటికైతే మిమ్మల్ని వదిలేస్తున్నాను.